ఈ శిష్యుని రూపాన అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ని శరణు వేడగా నిత్యమైన ఆత్మ మరియు అనిత్యమైన భౌతిక దేహముల నడుమ గల ఈ మూల భేదాన్ని వివరిస్తూ ఆ దేవదేవుడు అతనికి ఎవరికి అర్జునుడికి ఉపదేశాన్ని ప్రారంభిస్తాడు అనమాట. ఎందుకంటే అర్జునుడు సందిగ్ధావస్థలో పడ్డాడు కదా, యుద్ధము చేయాలన్నా అనేసి ఆ భ్రాంతికి లోనయ్యి విషాదగ్రస్తుడై రథంలో కూలబడిపోయాడు అనమాట. ఈ ఆత్మ గురించి ఉపదేశిస్తూ ఈ ఆత్మ ఒక దేహాన్ని నుంచి ఇంకో దేహానికి ఎలా ప్రయాణించే విధానము, నిస్వార్థమైన భగవత్ సేవా లక్షణాలు, అలాగే ఆత్మదర్శియకు ఒక మహాత్ముడు స్థితప్రజ్ఞుడు అంటాం లక్షణాలు, ఇవన్నీ కూడా భగవంతుడు చర్చించడం జరుగుతుందన్నమాట ఈ ద్వితీయ అధ్యాయం. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. సంజయుడు ధృతరాష్ట్రంతో ఇలా చెప్తున్నాడు అనమాట. మనసు కృంగిన వాడే శోకతప్త హృదయంతో కంటి నిండా నీరు నిండి ఉన్న అర్జునుడి చూసిన శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను. ఎలాంటి స్థితిలో ఉన్నాడు? ఒక క్షత్రియుడికి ఇంత బేలతనము కూడా వచ్చునా? ఎందుకంటే కంటి నిండా నీళ్లు పెట్టేశాడు. మహావీరుడు, ఎవరెవరో పోరాడిన వాళ్ళు అనమాట. ఎన్ని యుద్ధాలు గెలిచిన వాడు, దేవతలకు కూడా సహాయం చేశాడు. సాక్షాత్తు పరమశివుని కూడా యుద్ధంలో గెలిపించిన వాడు. అంతటి వీరుడు అర్జునుడు ఈ విధంగా విషాదగ్రస్తుడైపోయాడు అనమాట. ఈ జాలి, చింత, ఈ కన్నీరు అనేటివి ఏది ఆత్మజ్ఞాన రహిత్యాన్ని తెలుస్తున్నాయి. అతను ఏమనుకుంటున్నాడు? తను నేను చంపుతాను. ఎవరిని చంపుతున్నాడు అక్కడ? దేహాలు, ఆత్మలు కాదు కదా. దేహ భావంలోకి వచ్చేసాడు, భౌతిక భావంలోకి అనమాట. ఎలా ఉందంటే ఎవరైనా ఒక నీటిలో మునిగిపోయే వ్యక్తిని కాపాడడం అంటే అతని దుస్తులను కాపాడినట్లు అనమాట. ఎవరైనా దుస్తులపై జాలి చూపటము ఏమన్నా మూర్ఖత్వమే అవుతుంది కదా. మనము మనిషిని రక్షించాలి అంటే నువ్వు ఆత్మను చంపడం లేదు, కేవలం దేహ భావంలో దేహం కొరకే చింతించేవాడు అయిపోయావు అనమాట. అంతటి స్థితికి నువ్వు దిగజారినావు. కాబట్టి భగవంతుడు ఇప్పుడు ఒక గురువు రూపంలో, ఆధ్యాత్మిక ఆచార్య రూపంలో అతనికి ఉపదేశము మొదలు పెడుతూ ఉన్నాడు అనమాట. పరమ ప్రామాణికుడైన ఆధ్యాత్మిక గురువుగా శ్రీకృష్ణుని స్వీకరిస్తున్నాడు. శ్రీ భగవాను వాచ. ఇక్కడ మనకి చూడండి, సంజయ్ వాచ, అర్జున వాచ, ధృతరాష్ట్ర వాచ వచ్చాయి. అర్జున విషాద యోగం మొట్టమొదటి చాప్టర్ లో భగవంతుడు అంతా విన్నాడు, అర్జునుడు బాధ అంతా విన్నాడు. కానీ ఎక్కడ మనకి భగవాను వాచ, శ్రీకృష్ణుడు భగవానుడిగా చెప్పబడతాడు. పూర్ణ పురుషోత్తముడైన భగవానుడు అనమాట. అంటే ఇక్కడ ముందుగా ఏం చెప్తున్నాడు చూసి భగవాను గురించి వివరిద్దాం. కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమ స్వర్గ్యం అకీర్తికరం అర్జున. కుతస్త్వా, ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇలాంటి ఇలాంటి కల్మషం అంతా? విషమే సంపిస్తుంది. మనం విషమ పరిస్థితులు అంటాం కదా, ఇలాంటి విషమ పరిస్థితుల్లో ఎలాంటి భారత యుద్ధం ఎదురుగా ఉంది ఆ టైంలో. అనార్య దుష్టం అస్వర్గ్యం, ఇది అకీర్తికరము. ఇది అర్జున, ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ పాడు బుద్ధి నీకు ఎందుకు పుట్టింది? ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు. సామాన్య రాజులు కాదు క్షత్రియులు, అర్జునులు పాండుకుమారులు మహావీరులు. అందుకని గౌరవనీయమైన వ్యక్తికి ఇది తగదు. ఇది ఉన్నత లోకాలకు దారి తీయపోగా అపకీర్తి కప్పాలు చేస్తుంది. అకీర్తికరం అర్జున, ఇది నీకు అసలు అర్హతకి తగదన్నమాట. ఇక్కడ భగవానుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అని, భగవానుడు అని మొత్తం భగవద్గీత అంతా కూడా ఇలాగే సంబోధించబడుతుంది అనమాట. భగవానుడు ఎవరు? అబ్సల్యూట్ ట్రూత్, పరతత్వము. ఒకే అబ్సల్యూట్ ట్రూత్ ఈ విశ్వం అంతా ఉండేది ఉండేది ఒకే ఒక భగవానుడు, దేవాది దేవుడు. పరతత్వం, అబ్సల్యూట్ ట్రూత్ అంటే మూడు రకాలుగా చెప్పుకుంటారనమాట. బ్రహ్మము, పరమాత్మ, కొంచెం అందరూ మ్యూట్ లో ఉండండి, ఎవరు కూడా అన్మ్యూట్ చేసుకోవద్దు. పరతత్వము బ్రహ్మము, పరమాత్మ, భగవంతుడుగా తెలుపబడుతుంది. బ్రహ్మం అంటే సర్వత్ర విశ్వమంతా వ్యాపించుంటే నిరాకార తత్వ రూపంలో. కొందరు రూపం లేదనుకుంటూ ఉంటారు కదా.
ఓకే. అలాగే పరమాత్మ మనలో మన అంతరంగంలో మన హృదయంలో ఉండే సమస్త జీవరాశుల యందు ఉండే రూపు భగవంతుని రూపు అనేది పరమాత్మ. అలాగే భగవానుడు దేవదేవుడైన శ్రీకృష్ణుడు. ఇది 3 దశల్లో పరతత్వము చెప్పబడుతుంది అనమాట. కొద్దిసేపు వీడియో వచ్చేస్తాను. నా వాయిస్ క్లియర్ గా రాకపోతే చెప్పండి ఎవరన్నా. హరే కృష్ణ. ఈ రకంగా భగవానుడు అని సంబోధింపబడుతుంది 3 రకాలుగా. ఇదే మనము ఇలాగ సూర్యునితో కూడా పోల్చుకోవచ్చు అనమాట. ఎలాగంటే సూర్య సూర్యుడికి ఎలా చెప్తాం మనము? సూర్యకాంతి వెలుగు ద్వారా సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యమండలం. హారతగానే ఈ సూర్యకాంతి అంతా మనము ఈ బ్రహ్మముగా సర్వత్రా వ్యాపించడి భగవంతునిగా పోలిస్తే, సూర్యబింబం అంటే పరమాత్మ అందరి హృదయాల్లో ఉండే పరమాత్మగా చెప్పుకుంటే, అలాగే సూర్యమండలం వరకు వెళ్ళేది. అలాగే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎవరైతే నేర్చుకోవాలనుకున్న వాళ్ళు అనమాట సూర్యకాంతి వరకు ఆగిపోతే అంటే బ్రహ్మం వరకే ఆగిపోతారు. ఇంకా ముందుకెళ్ళేవాడు ఇంకా ఏముందో చూద్దాము అని చెప్పేసి వెళ్తే సూర్యబింబం వరకు వెళ్ళగలిగితే అక్కడ పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతారు. ఇంకా సూర్య మండలంలో ఏముందనేసి వెళ్ళగలిగితే పూర్తిగా భగవానుని చేరుకోగలుగుతారు. అంటే భగవానుడు అనే సంస్కృత పదము అది ఎవరు నిర్వచించారంటే మనకి పరాశరముని నిర్వచించారన్నమాట. ఎవరు పరాశరముని? ఎవరైతే భారతాన్ని రచించారు వేదవ్యాసుల వారి తండ్రి అనమాట. ఆయన అధికత సంపద, శక్తి, యశస్సు, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యం, షడ్గుణాలు. ఇవి షడ్గుణ ఐశ్వర్యాలు అంటారు. 6 అధిక సంపద, శక్తి, యశస్సు, కీర్తి, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము. ఇవి సంపూర్ణంగా సమగ్ర స్థాయిలో కలిగి ఉన్నవాడే భగవానుడు. ఇవి ఈ లక్షణాలన్నీ భగవంతునిలో కలిగి ఉన్నందుకే ఆయన పూర్ణ పురుషోత్తముడైన భగవానుడు అనమాట. ఈ భగవానుడు అనే పదం ఆయనకు మాత్రమే చెందుతుంది అనమాట. ఇది ఇక్కడ మనకి ఇంకా ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? అనార్య దుష్టం. ఆర్యులంటే ఎవరు? ఎవరైతే జీవిత విలువ తెలిసి ఆధ్యాత్మిక అనుభవంపై ఆధారపడిన నాగరికతనే, వేద నాగరికతనే తెలిసి ఉండాలన్నమాట. ఆధ్యాత్మిక వాళ్ళు మాత్రమే ఆర్యులు. అనార్యులైన వాళ్ళే ఎప్పుడైతే స్వధర్మాన్ని మరిచి తను క్షత్రియుడనే ఒక భావన మరిచి అర్జునుడు ఇలాంటి వేదనకి గురి అయ్యాడో, అందుకని ఇది అనార్యులకి సంబంధించింది, నీకు కాదు. ఇది నీకు ఎలాగా వచ్చింది అకీర్తికరం, అందరూ ఏమనుకుంటాను అని భగవంతుడు ముందు మందలించడం జరిగిందనమాట. అర్జున ఉవాచ. ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నారో చూద్దాం. కథం భీష్మం అహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియోస్యామి పూజార్హ వరిసూదన. ఏం చెప్తున్నారంటే అర్జునుడు, శత్రు సంహారావు మధుసూదన, పూజార్హులైన భీష్మ ద్రోణాదులను బాణాలతో నేను ఎలా కొట్టగలను? భీష్ముడు తాతగారు ఆయనకి, అలాగే ద్రోణుడు గురువు. వీళ్ళకి వీళ్ళు విద్య నేర్పించింది ద్రోణుడు. వీళ్ళు పూజార్హులు. వీళ్ళని నేను ఎలాగా యుద్ధంలో ఎదుర్కోనాలి? గౌరవనీయులైన పెద్దలు వీళ్ళు. అటువంటి వాళ్ళు దాడి చేసినా ఎదురు దాడి చేయకూడదు అని చెప్పేసి ఉన్నారు. నేను ఎలా చేయగలను అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు అనమాట. ఇంకా ప్రశ్నిస్తే ఇంకా ఏమడుగుతాడు? ఈ గురువులైన మహాత్ముల ఈ జీవితాలని నేను పణంగా పెట్టి జీవించే కంటే కూడా భిక్షమెత్తి జీవిస్తాను అంటాడు అర్జున్ అనమాట. వాళ్ళని వధిస్తే మాకు ఈ రక్త పంకిలమైన జీవితం మాకు వద్దు అని చెప్పేసి వాళ్ళని నేను ఎలా జయించగలను అని చెప్తున్నారు. కానీ వాళ్ళిద్దరూ చేసిన తప్పిదం ఎక్కడుందంటే, ఆర్థిక పరిస్థితి కొరకు ద్రోణుడు రాజాశ్రయంలో ఉన్నాడనమాట. అందుకని వాళ్ళ మాట జవదాటలేదు. అది ఒక ఆచార్యునికి తగినది కాదు. అలాగే భీష్మాచార్యులు కూడా సింహాసనానికి వారికి కట్టుబడిపోయి ఉన్నారనమాట. అలాంటి కారణాలు అలాంటి స్థానాలు స్వీకరించినందుకు గురువులుగా వాళ్ళకి గౌరవము కోల్పోయినట్లే అని చెప్పేసి. కానీ వాళ్ళిద్దరూ పెద్దలుగానే అర్జున్ దృష్టిలో ఆ ఉన్నత భావము అలాగే ఉంది కాబట్టి వాళ్ళని సంహరించి ఆ భౌతిక లాభాలను వస్తాయి కదా, ఆ సుఖం నాకెందుకు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు అనమాట. ఇంకా భగవంతుని ఇప్పుడు శరణ్ వేడుతున్నారు, చూద్దాం.
కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. మమకారం అనే దోషం కారణంగా నేను ఇప్పుడు నా కర్తవ్యం విషయమున మోహం చెంది శాంతిని కోల్పోయాను. నిజముగా ఏది శ్రేయస్కరమో చెప్పమని అడుగుతున్నాను. నేను శిష్యుడను, నీకు శరణాగతులను దయచేసి నాకు ఉపదేశింపుము. అయిపోయింది. అర్జునుడు శరణాగతికి వచ్చేసాడు అనమాట. అతని దోషం ఏముంది? కార్పణ్యం, ఆ లోపం అనమాట. ఏ దోషానికి గురి అయ్యాడు? మమకారము. యుద్ధంలో ఒక క్షత్రియుడికి యుద్ధము అనేది సంభవించినప్పుడు ఎలాంటి మమకారాలకి గురి కాకూడదు. నా స్వధర్మ విషయంలో నేను మోహం చెందాను, నా కర్తవ్యంలో శాంతిని కోల్పోయాను. ఇప్పుడు నాకు ఏది శ్రేయస్కరం? సందిగ్ధతలో పడ్డాడనమాట. ఇది నేను నీ శిష్యుని, నీకు శరణాగతుడు కాబట్టి నాకు నాకు ఉపదేశించు అని చెప్పేసి చెప్పారనమాట. ఇట్లాంటి సమయంలోనే ఆధ్యాత్మిక గురువు యొక్క ఆవశ్యకత కావాల్సి ఉంటుంది. అందుకే భగవంతుణ్ణి ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించబోతున్నాడు అనమాట. ఈ లౌకిక కలతలో అంటే ఒక మానవ జన్మలో ఈ జీవిత సమస్యలను పరిష్కరించుకోకుండా, ఆత్మానుభవం విజ్ఞానాన్ని అవగతం చేసుకోకుండా దేహాన్ని త్యజించకూడదు అనమాట. వాళ్ళని కృపణుడు అనబడతారు. వాళ్ళకి మానవ జన్మ చాలా విలువైంది. జీవిత సమస్యలను పరిష్కరించుకుని ధైర్యంగా ఎదుర్కోవాలి. కానీ ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకుని వాడు లోబి అనబడతాడు. అదే బుద్ధిమంతుడు సద్వినియోగం చేసుకుంటాడనమాట. అందుకని ఈ జనులంతా సాధారణంగా ఎలా ఉంటారు? ఈ కుటుంబం అని, సంఘము, దేశము, అన్నిటి పట్ల అనురాగం. ఇవంతా కూడా భౌతికమైన అనురాగం అనమాట భావంలో. ఇదంతా కాలము వృధా చేయడమే. ఇదంతా మరణాన్ని నుంచి కాపాడుతాయా? కాపాడు. కానీ మనుషులు ఎప్పుడైతే తన యొక్క తెలివిగలతో తన యొక్క ఆత్మానుభవ మార్గంలో ప్రయాణం చేయాలి. అది స్వధర్మము ఎక్కడ ఎదురు చూస్తోంది? యుద్ధము ఈయనకి ఎదురు చూస్తోంది. కానీ కృపణత్వ ఆ లోపం వచ్చేసింది. మమకారం గురించి విధులు నిర్వర్తించలేకపోతే తన తప్పు తను తెలుసుకున్నాడు. అందుకని నాకు సరైన ఒక పరిష్కారం చూపమని చెప్పాడనమాట. అందుకని భగవద్గీత విజ్ఞానానికి శ్రీకృష్ణుడు ఆది గురువు అయితే ప్రథమ శిష్యుడు ఎవరు? అర్జునుడు అయ్యాడనమాట. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతప నయోస్న ఇతి గోవింద ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు పలికాడు. శత్రువులను తప్పింపజేసి అర్జునుడు కృష్ణుడితో, ఓ గోవింద, నేను యుద్ధము చేయను అని చెప్పి కూర్చున్నాడు. అంతకుముందు ఏం చెప్పాడు? ముందు సందిగ్ధత అడిగాడు. తర్వాత ఏమంటాడంటే ఇంద్రియాలు, అతని సెన్సెస్ అంతా కూడా శోకంతో మునిగిపోయాయి. దేవతల నాకు ఎంత ఈ రాజ్యాన్ని జయిస్తే స్వర్గాలతో కూడిన బోల్డంత రాజ్యం వచ్చినా ఈ దరిద్రపై ఎన్ని సుఖాలున్నా ఈ దుఃఖం అనేది నేను పోగొట్టుకోలేను అని చెప్పేసి అడుగుతాడనమాట. ఎందుకంటే అంతటి స్థాయిలోకి వచ్చేసాడు. పూర్తిగా జాలి హృదయం కలవాడు కాబట్టి ఈ స్థాయి చేయలేడనమాట అర్జునుడికి. ఈ ఈ పుణ్య అంటే ఇది తను చేసేదానికంటే కూడా ఈ వేద విజ్ఞానంలో అతనికి ఆధ్యాత్మిక అనుభవంలో ఇంకా తొలి అడుగు పడలేదు. ఉండింది. బోల్డంత తెలివైన వాడు, మహాక్షత్రియుడు. కాకపోతే ఈ భౌతిక భావనలో లోనైపోయినందుకు ఆ కృపణత్వం, ఆ లోభం, మమకారం అనేది అతన్ని కట్టిపడేసింది అనమాట. బంధుమిత్రులని, గురువుల్ని చంపాల్సి వస్తుంది అనేసి విన్నాడు అనమాట. అట్లా ఆ సమయంలో రాజనీతిజ్ఞులు ఏం చేయాలా? కేవలము శ్రీకృష్ణుని శరణము కోరినట్లుగా ఆధ్యాత్మిక గురువుని సమస్యల కోసము స్వీకరించాలన్నమాట. అదే కృష్ణ భక్తి రస భావనం. ఈ విధంగా చెప్పి మళ్ళీ గోవింద నేను యుద్ధము చేయను అని చెప్పేసి మౌనం వహించేశాడు. శ్రీ భగవాను వాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంచ నానుశోచంతి పండితాః. శ్రీ భగవానుడు పలికెను, నీవు పాండిత్యంతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు, కానీ దుఃఖింపకూడని దానికోసం దుఃఖిస్తున్నావు. వివేకవంతులు చనిపోయిన వారి గురించి గాని బ్రతికున్న వారి గురించి గాని దుఃఖింపరు. భగవంతుడు చిరునవ్వు నవ్వుతాడు అనమాట ముందు.
ఏంటని దుఃఖితుడైన అర్జున్ని చూసి నవ్వుతాడు. నవ్వేసి, ఎందుకంటే స్నేహితుడు ఇప్పుడు శిష్యుడిగా మారాడు, ఈ గురుస్థానం తీసుకున్నాడు కదా, ఇంకా ఆత్మబోధ చేయాలన్నమాట. మొట్టమొదట ఆత్మ జ్ఞానాన్ని మొదలు పెడతాడు. గొప్పగా తెలివిగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటాం మనం, ఎందుకంటే ప్రజ్ఞ అటువంటిది అని. అతను ఈ నేడో రేపో రాలిపోయే దేహాల గురించి ఆలోచిస్తున్నావు. పండితులైన వారు ఎలా ఉంటారు? జీవించి ఉన్న వారి గురించి కానీ మరణించిన వారి గురించి కానీ దుఃఖింపరు. స్థితప్రజ్ఞులు ఎప్పుడు పండితుని మాదిరి పలుకుతున్నావు నువ్వు. కానీ దేహం అంటే ఏమి, ఆత్మ అంటే ఏమి తెలిసిన పండితుడు దేహపు ఏ స్థితి గురించి కూడా అసలుకి ఆ దేహాన్ని పట్టించుకోరన్నమాట, శోకింపరని చెప్పేసి చెప్తారనమాట. అని ఈ భౌతిక పదార్థం, ఇది దేహం అనేది భౌతిక మూలకాలతో తయారైంది కదా, ఆత్మ ఈ భగవాను గురించిన జ్ఞానం, ఇవన్నీ కూడా ధర్మ నియమాల కంటే ఉన్నతమైందని అర్జునుడు తెలుసుకోలేకపోయాడు అనమాట. ఇవి ఉన్నతమైన ఆధ్యాత్మిక జ్ఞానం. ఇది ఇప్పుడు తన స్వధర్మ విషయంలో నేను చూపించేది కరెక్ట్ మార్గం నాది, మా వాళ్ళని చంపకూడదు, అది ధర్మము అని అనుకుంటున్నాడు, కానీ అది కాదు. ఉన్నతమైన ధర్మము భగవంతుడు ఇప్పుడు బోధించబోతున్నాడు అనమాట. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమత పరం. నేను కానీ నీవు కానీ రాజులందరూ కానీ లేని సమయం లేదు, ఇక ముందు కూడా మనం ఉండకుండా ఉండము. మొదలు పెట్టాడు భగవంతుడు ఆత్మజ్ఞానాన్ని అనమాట. మనమంతా కూడా ఉన్న వాళ్ళమే, ఇక్కడ ఉపనిషత్తులు కూడా చెప్తాయన్నమాట. ఎందుకంటే దేవదేవుడు మనకి ప్రతి హృదయంలో ఉంటాడు, పరమాత్మ రూపంలో అనమాట. ఇక్కడ తాను అర్జునుడు మరియు ఈ రణరంగంలో సమకూర్ణ రాజులందరూ కూడా నిత్యులైన జీవులే. అంటే వాళ్ళ దేహాలు ఉంటున్నాయా? లేదు, ఆత్మలు. ఇక్కడ ముందు ఉన్నాము, మళ్ళీ కూడా ఉన్నాము, ముందు కూడా ఉండబోతాం. ఎందుకంటే జీవుడికి తన కర్మ ఫలాలను అనుసరించి 84 లక్షల జీవజాతుల్లో ఏదో ఒక దేహము స్వీకరించాల్సి వస్తుందన్నమాట. అది భగవంతుడు ఇక్కడ చెప్తున్నారనమాట. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. దేహదారి ఈ దేహంలో బాల్యం నుండి యవ్వనానికి, దాని నుండి ముసల్తనానికి క్రమంగా సాగిపోతుందో అదే విధముగా మరొక సమయంలో మరి ఒక జీవాత్మ మరి ఒక దేహంలోకి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయమున ఆందోళన పడరు. నా వాయిస్ వస్తుందా మాతాజీలు? హరే కృష్ణ. ఏమన్నా బ్రేక్ వస్తుందా? మధ్య మధ్యలో బ్రేక్ వస్తుంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. వీడియో ఆఫ్ చేశాను అక్కడికి. ఓకే, ఇది దేహదారి అంటే మనకి ఈ దేహాన్ని ధరించినాం, మన ఆత్మ ధరించింది. ఈ దేహము రక మార్పులకి గురవుతూ ఉంటుంది అనమాట. ఏమి? బాల్యం నుంచి యవ్వనానికి వస్తాం, యవ్వనం నుంచి వృద్ధులైతాము, అలా మరణించే వరకు ప్రయాణం సాగుతుంది. తర్వాత ఇంకో దేహాన్ని స్వీకరిస్తాం అనమాట. అందుకని నువ్వు ఎవరిని చంపబోతున్నావు? ఈ మార్పులు అయ్యే దేహాలన, భీష్మద్రోణులను చంపుతున్నావా, వాళ్ళ దేహాలన? అందుకని ఈ అర్జునుడు ఇలా చింతించడం అనేది చాలా అసంబద్ధమై ఉందన్నమాట. ప్రతి ఆ భీష్మద్రోణులు కూడా వాళ్ళ నూతన దేహాలు స్వీకరించవచ్చు, లేదు పవిత్రులైనందుకు మంచి స్వర్గ సుఖాలు అనుభవించవచ్చు. ఏది జరిగినా కారణం అనేది ఏది లేదన్నమాట. ఆత్మ పరమాత్మ ఈ భౌతిక ఆధ్యాత్మిక ప్రకృతులకు సంబంధించిన పరిపూర్ణ జ్ఞానవంతున్నే ధీర అంటారు. దేహినోస్మిన్ యథా దేహే. ఎట్లు ఈ దేహికి ఎట్లు ఈ దేహము వచ్చింది. కౌమారం అంటే మనకి బాల్యము, యవ్వనము జర అంటే ముసలితనము. అదే విధంగా తథా దేహాంతర ప్రాప్తి. ఈ రకమైన మార్పులకి ధీరులైన వారు మోహం నందరు. అంటే వాళ్ళకి తెలుసు, ఒక ధీరుడిగా మారిన వాళ్ళకి ఆత్మ అంటే ఏమి, పరమాత్మ ఎవరు, ఈ భౌతిక ప్రకృతి ఏమి, ఆధ్యాత్మిక స్పిరిచువల్ వరల్డ్ ఏమి, ఈ పరిపూర్ణ జ్ఞానం తెలిసిన వాళ్ళు ధీరులు అనమాట. వాళ్ళ అస్సలకి ఇలాంటి ఏ మోహానికి గురి కారు. ఉదాహరణకి మనకి చెప్పుకుంటే ఎలా ఉంటుందంటే, ఆకాశము నీటిలో కనపడినప్పుడు దాంట్లో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మనకి దీంట్లో కూడా కనపడతాయి. అంటే ఒరిజినల్ పైన ఉంటాయి, కింద
మనకి ఇవి కనపడతాయి అన్నమాట, ప్రతిబింబాలు వాళ్ళకి. అలాగే ఇక్కడ అర్జునుడు జీవాత్మ అయితే దేవదేవుడైన శ్రీకృష్ణుడు పరమాత్మ అనమాట. ఆ రకంగా ఆ ప్రతిబింబంలో చెప్పచ్చు అనమాట. ఎందుకంటే ప్రతి దేహంలో నిలిచిన పరమాత్మ నామము తెలియబడు దేవదేవుని ఎడ ఈ ప్రతిబింబ సిద్ధాంతం అనేది మనము అనుభవించుకొని ఉండవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, హరే కృష్ణ. జీవాత్మ పరమాత్మ ఎలా ఉంటుంది అనేది, మన హృదయస్థ పరమాత్మ ఎలా ఉంటారని చెప్పేసి చెప్తున్నారు అనమాట. భగవంతుడు అనేవాడు నడిపిస్తూ ఉంటారు పంజరంలో, ఇదిగా ఆత్మ ఎలా ఉంటుందని. భగవద్గీత, వీఆర్ నాట్ దిస్ బాడీ. ఓకే, ఇవి పంచభూతాలు వస్తాయి మనకన్నా ముందు ముందు చాప్టర్ లో వివరంగా వస్తుంది, చెప్తాం. మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయన నిత్యాహ తాం తిక్షస్వ భారత. ఇవి మనకి మాత్రా స్పర్శ ఇంద్రియానుభవాలు అనమాట. తాత్కాలికమైన సుఖ దుఃఖాలు తాత్కాలికంగా కలగడము, కాలక్రమంలో పోవడము, చలికాలం ఎండాకాలం వచ్చిపోవడం లాంటివి కలత చెందకుండా వాటిని ఓర్చుకోవడం మనిషి తను నేర్చుకోవాలి. అవి ఇంద్రియ అనుభవం వలన కలుగుతాయి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనకి విద్యుక్త ధర్మాలు మనం ఏవైతే నిర్వహిస్తామో ప్రతి వాళ్ళకి కుటుంబంలో తెలుసు. సుఖ దుఃఖాలు ఎలాంటివి అంటే ఈ శీతాష్ణాల మాదిరి అనమాట. మనకు వేసవి కాలం వెళ్ళిపోతుంది, తర్వాత చలికాలం వస్తుంది. ఆ చలికాలంలో ఎంతైనా కానీ వేద నియమాలు పాటించే వారు తెల్లవారుజాములు లేచి చలికైనా స్నానం చేయాల్సిందే, భగవంతుడికి ఆచరించాల్సిందే, చలి ఉందని చూసుకోవాలి. వేసవి కాలంలో ఎంత ఎండున్నా స్త్రీలు అలాగే పురుషులు కానీ స్త్రీలు కానీ వంటగదిలో వాళ్ళ వంటశాలలో వండేదానికి ఎట్లాంటి సంశయం లేదు, అవుతాయా వాటిని ఓర్చుకోవడం నేర్చుకోవాలన్నమాట. అంటే వాతావరణపు అసౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా మన విద్యుక్త ధర్మం విడనాడకూడదు. ఇక్కడ అర్జునుడికి ఎలా అన్వయిస్తుంది, నువ్వు స్నేహితుడితో కానీ బంధువులతో కానీ నీకు యుద్ధం వచ్చింది, కానీ నీ విద్యుక్త ధర్మాన్ని విడనాడకూడదు. అందుకని నువ్వు ముక్తిని చేకూర్చుకోవాలంటే జ్ఞానము భక్తి కావాలన్నమాట. ఇక్కడ మనకి చెప్తున్నారు, ఆగమపాయిన నిత్యాహ అనిత్యాహ, నీకు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అవి శాశ్వతం కావు అనమాట. మనము తితిక్షస్వ అంటే ఓర్చుకోవాలి అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారనమాట. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. భగవంతుడు ఇక్కడ మొదలు పెట్టారు, ఏది ఆత్మ. ఆత్మ యొక్క ఇది ఆత్మ ఎలా ఉంటుంది, ఆత్మకు పుట్టడం చావడం అనేవి లేవు, అది ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోవడం జరగదు. ఆత్మజ్ఞానము మొట్టమొదట నువ్వు దేహాలు చంపుతున్నాననే భావనలో ఉన్నాడు కదా, అందుకు దేహాలం కాదు, మనము ఆత్మలము, మనము జీవాత్మలం, భగవంతుడు పరమాత్మ, మనము అణు ఆత్మ అయితే ఆయన విభు ఆత్మ, ఆయన యొక్క నిత్యాంశనము, ఆయన నుంచి వచ్చిన వాళ్ళమే ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నారనమాట. ఇది శాశ్వతము అనాది సిద్ధమైన జన్మరహితం, ఆత్మ నిత్యం. అందుకని శరీరాన్ని నాశనం చేసిన అందులోని ఆత్మ మాత్రం చావదు. భగవంతుడు ఆత్మజ్ఞానాన్ని మొదలు పెట్టాడు అనమాట. ఉపనిషత్తులు ఏం చెప్తాయి ఆత్మ గురించి, అసలు ఆత్మ ఉంది దేహంలో అనేది మనం ఎలా గుర్తిస్తాము, చైతన్యము. ఎప్పుడైతే మనకు చైతన్యం ఉంటుందో ఆ చైతన్యం వల్లనే మనం కదులుతుంటాయి. ఇప్పుడు మన చేతులు, మనం ఈ జిహ్వ, నోరు, అన్ని భాగాలు, కళ్ళు అన్ని పనిచేస్తున్నాయి. ఈ దేహమంతా వ్యాపించున్న ఈ చైతన్యం ద్వారానే మనలో ఆత్మ ఉంది అనేది తెలుస్తుంది అనమాట. ప్రతి దేహము ఒక జీవాత్మకి ఆచ్ఛాదన, తొడుగు, ఒక షర్ట్ అనమాట. మనం దేహాలు మార్చడం అంటే వార్డ్రోబ్లో ఒక్కొక్క డ్రెస్ వేసుకోవడమే అనమాట. అందుకని ఈ దేహం నందు ఆత్మ ఉనికి ఎలా తెలుస్తుంది అంటే చైతన్యం ద్వారా అనుభూతం అవుతుంది. ఇది మనకి ఉపనిషత్తులు చెప్తాయి అనమాట. ఇంకా ఏం చెప్తాయి, సరే ఆ సైజ్ ఎంత ఉంది అంటే, వెంట్రుకపు కొన భాగం తీస్తాం కదా, ఆ కొన భాగంలో 10,000 వంతు ఉంటుంది అనమాట. అంటే వెంట్రుక కొన భాగాన్ని 100 భాగాలు చేస్తే ఆ చిన్న భాగాన్ని మరీ 100 భాగాలు, అంటే 10,000 వంతు దాని పరిణామం ఉంటుంది అని చెప్పేసి చెప్తారనమాట. అట్లాంటి ఆధ్యాత్మిక స్ఫులింగం, అంత చిన్న సైజ్ అనమాట. ఎలాగైతే మనం ఒక మెడిసిన్ వేసుకుంటే మన శరీరం అంతా ప్రభావం చూపిస్తుందో, అలాంటి ఆత్మ చైతన్యం ద్వారా మనకి దేహం అంతా ఉంటుంది అనమాట. 5 వాయువులు ఉంటాయి మనకి, శుద్ధమైన ఆత్మను చుట్టి ఉంటే 5 వాయువులు ఉంటాయి అనమాట. 5 వాయువులు,
ప్రాణాపాన వ్యాన సమాన ఉదాన అని మనకు ముందు ముందు వివరంగా వస్తాయన్నమాట. దాంట్లో చుట్టబడి ఉంటుందన్నమాట. ఈ వేదవాణ్యమంతా కూడా ఈ అనుస్థితి ఉపనిషత్తులు చెప్తున్నాయి కదా అనేసి ఈ అనుస్థితి అంగీకరింపబడింది అనమాట. ఇంకా సరే నిద్రిస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకోవచ్చు మీరు. ఎక్కడికి వెళ్ళిపోయింది, అది అక్కడే ఉంటుంది. నిద్రించేది దేహం. ఆత్మ లేకపోతే మన శరీరంలో లోపల అన్ని పనిచేస్తుంటాయి కదా. అలాగే హార్ట్ బీట్ జరుగుతూ ఉంటుంది, ఊపిరితిత్తులు శ్వాస పీలుస్తూ ఉంటాయి, జీర్ణక్రియ పనిచేస్తూ ఉంటుంది. మరి ఆత్మ లేకపోతే ఇవన్నీ ఎలా పనిచేస్తాయి? ఆ చైతన్యం లేకపోతే. ఆత్మ ఎప్పుడైతే తన స్థానం నుంచి వెళ్ళిపోతే రక్త వృద్ధి ఆగిపోవడము, రక్త కణాల ప్రాముఖ్యము. ఈ వైద్య శాస్త్రం కూడా వాళ్ళ ఆత్మను ఒప్పుకోదు, కానీ హృదయం ఉందని ఒప్పుకున్నారు కదా. అందుకని హృదయమే దేహం యొక్క సర్వశక్తులకి కూడలి స్థానమైన హృదయమే అని వైద్య శాస్త్రం కూడా ఒప్పుకోయింది. అది ఆత్మ యొక్క ప్రదేశం అన్నమాట. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు? ఈ ఆత్మకి ఇక్కడ వచ్చేసరికి పుట్టడం చావడం అనేటివి లేవు. అదేమి ఇప్పుడు జన్మించలేదు, ముందు నుంచి ఉంది. జన్మింపలేదు, జన్మించదు, జన్మింపబోదు. అదనమాట. అది చెప్తున్నారు ఇక్కడ. నిత్యము శాశ్వతము పురాతనమైన ఆత్మ దేహం చంపబడినా కూడా చంపబడదు. ఇంకా చెప్పుకోవాలంటే మన దేహం అనేది 6 రకాల మార్పులకి గురవుతా ఉంటుంది అనమాట. అవేంటివి? మొత్తం తల్లి గర్భం నుంచి జన్మిస్తాం, స్థితి ఇక్కడ ఉంటాం, మనుగడ, పెరుగుతాం. తర్వాత ఇతరులను సృష్టిస్తాం, మనము జన్మలిస్తాం పిల్లలకి. క్రమంగా క్షీణించిపోతుంది, చివరికి నశిస్తుంది అనమాట. ఈ 6 విధములైన మార్పులు దేహం నందు కలుగుతూ ఉంటాయన్నమాట. అందుకని ఈ ఎలాగా ఆత్మను గుర్తించడం అంటే ఇంకా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. సూర్యుని వెలుగులాగా మబ్బులు వచ్చినంత మాత్రాన, ఇప్పుడు నిద్రిస్తున్నప్పుడు అన్నట్లు ఆత్మ లేదనుకుంటామా? వెలుగుండే ఉంటుంది సూర్యుడు కనపడినంత మాత్రాన. తెల్లారుజామున కొంచెం వెలుగు వచ్చినంతనే సూర్యుడు వచ్చాడని మనకు తెలుస్తుంది. కాబట్టి ఆత్మ ఉనికిని అలా చేయాలి. అన్ని దేహాలందు మనుజుడైన జంతువైన చైతన్యం బట్టి తెలుసుకోవాలన్నమాట. ఇంకా ఉపనిషత్తు ఏం చెప్తాయంటే జీవాత్మ పరమాత్మ ఒకే చెట్టు మీది పక్షులు అని కూడా చెప్పబడుతుంది అనమాట. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మనిషి చినిగిపోయిన పాత బట్టలను విడిచిపెట్టి కొత్త బట్టలు వేసుకున్నట్లు ఆత్మ కృషించిన శరీరాలను వదిలి కొత్త శరీరమును స్వీకరించును. భగవంతుడు చెప్తున్నాడు ఎలా తీసుకుంటాడు. ఇంతకుముందే చెప్పుకున్నా 6 రకాలైన మార్పులు గురి అవుతుందని చెప్పేసి. ఆ ముసలితనం పిమ్మట నశించిపోవడం అంటే ఈ దేహాన్ని వదిలివేయటం, ఇంకో దేహాన్ని, ఆ దేహాన్ని స్వీకరించేటప్పుడు ఏ జన్మన కావచ్చు. 84 లక్షల జీవజాతులు ఉన్నాయి. నీకు ఏ జన్మ అంటే నీ యొక్క కర్మ ఫలాలని బట్టి, నువ్వు చేసుకున్న కర్మ ఫలాలని బట్టి నీకు జన్మ సిద్ధిస్తుంది అనమాట. ఇది ఈ ఆత్మ యొక్క మార్పు కేవలము భగవంతుని కరుణ చేతనే జరుగుతుంది అన్నమాట. ఈ రకంగా ఈ ఒకే వృక్షంలో ఉన్న జీవాత్మ పరమాత్మ ఒకే చెట్టు మీద పక్షులు అని చెప్పాం కదా. అంటే హృదయస్థ పరమాత్మ, హృదయంలో మనకి శ్వేతాశ్వరోపనిషత్తు ముండకోపనిషత్తులు చెప్తాయన్నమాట. హృదయంలో పరమాత్మ ఉంటాడు, జీవాత్మ ఉంటుంది. జీవాత్మకి ఏం కావాలి? భౌతిక ఫలాల్ని భోగించాలని కోరుతూ ఉంటుంది. ఎందుకు? ఇక్కడ భగవంతుడి నుంచి దూరంగా ఇక్కడికి వచ్చేసాక ఈ భౌతిక ప్రకృతిలో బందీ అయిపోయినాం. నీకు భోగించాలనే ఎంతసేపు ఇంద్రియ సుఖాల వైపే పరుగు తీస్తూ ఏవైతే ఉన్నాయో ఆ వృక్షం యొక్క ఫలములు వాటి కోసం గెంతుతూ ఉంటుంది. భగవంతుడు సాక్షిభూతుడైన పక్షి. ఆయన నిర్దేశాలు ఇచ్చినా తీసుకోరు, గెంతుతూ ఉంటారు. కానీ భగవంతుడు సాక్షిభూతుడు, మన కర్మల్ని ఆయన చూస్తూ ఉంటాడు అనమాట. ఈ సంబంధాన్ని మరచడమే. మనము ఇరువురు స్నేహితులే ఆ పక్షులు, కానీ ఒకళ్ళు గురువు ఒకళ్ళు శిష్యులు. ఈ సంబంధాన్ని మరచుటయే ఆత్మ ఒక వృక్షం నుండి మరొక వృక్షానికి, ఒక దేహం నుండి మరొక దేహానికి మార్పు చెందడము అనేది అర్థమవుతుంది అన్నమాట. ఈ దేహం అనేది వృక్షంపై జీవాత్మ చాలా ప్రయాస. మన జీవితం ప్రయాణం అనేది 75 ఏళ్ళు ఉండొచ్చు, 100 ఏళ్ళు ఉండొచ్చు, 60 ఏళ్ళు ఉండొచ్చు. మనిషి ఎంత కష్ట నష్టాలు కోర్చుకొని జీవన ప్రయాణం చేయాలి కదా. అదనమాట. ఫలగొప్పగా ఉంటారు. అదే ఆత్మ గురించి చెప్తున్నారు. కొత్త చినిగిపోయిన బట్టలు ఎలాగైతే మనం మాసిపోతే తీసేస్తామో చిరిగి కొత్త బట్టలు వేసుకుంటాం. భగవంతుడు ఇంత బోధ ఎందుకంటే అర్జునుడు ఉన్న భ్రమ,
నేను చంపబోతున్నాను, ఎవరిని చంపుతున్నాను? ఆత్మలనా, దేహాలనా? అదే అన్నమాట ప్రశ్న. ఇంకా ఆత్మజ్ఞానము కంటిన్యూ అవుతుంది మనకి. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నైనం క్లేదయద్యాపో నా శోషయతి మారుత. ఆత్మ నైనం చిందంతి శస్త్రాన్ని, ఎట్లాంటి ఆయుధాల చేత, ఏ శస్త్రాలతో కూడా అది ఛేదింప. నైనం దహతి పావక అంటే అగ్ని, ఎలాంటి అగ్ని కూడా దహించలేదు. నైనం క్లేద యంత్యాపో అంటే తడపజాలదు, ఏది కూడా నీళ్ళతో ముంచెత్తలేదు అనమాట. నశోషయతి మారుత, అది ఆరిపోయినట్లుగా, ఎండిపోయేటట్లుగా చేయలేదు. ఎలాంటి అస్త్రాలు కానీ ఆత్మను నశింప చేయలేవు. ఇప్పుడు ఎన్నో అణ్వస్త్రాలు ఉన్నాయి, ఏవో ఉన్నాయి, కానీ పూర్వం అస్త్రాలు ఉండేవి, ఏవి కూడా చేయలేదు అనేది ఇది. ఈ జ్ఞానం తెలుసుకోవాలన్నమాట. ఆత్మజ్ఞానం అనేది తెలుసుకొని చేయడమే అర్జునుడికి భగవాన్ ఒసిగిన ఈ ఉపదేశము తెలుస్తోందనమాట. ఎందుకంటే మాయ నుండి ముక్తి పొందిన పిదప జీవుడు అంటే నువ్వు ఈ భౌతిక ప్రపంచంలో నేను మాయలో ఉన్నానని తెలుసుకోగలగడమే ముక్తి అనమాట. ఇప్పుడు తనకి ఇలాంటి సందిగ్ధ అవస్థ అనేది రాదు. అదే ఉపదేశింపబడుతున్నాడు ఇక్కడ. జాతస్య హి ధ్రువం మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేతే నత్వం శోచితుమర్హసి. ఓ అర్జున, పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి మరల పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దానికోసం నీవు శోకించవద్దు. ప్రతి జీవికి పుట్టినప్పుడే మరణాన్ని కూడా తెచ్చుకుంటాం. మనిషి పుట్టుకతో పాటే కూడా మరణం కూడా పుట్టింటుంది. దాని నుంచి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు అన్నమాట. ప్రతి ఒక్కరు జన్మించాలి, కాల వ్యవధి అయిపోయిన తర్వాత మరొక జన్మ పొందాల్సి ఉంటుంది అనమాట. ఈ జనన మరణ చక్రంలో ముక్తి అనేది లేకుండా తిరుగుతూనే ఉంటారు, పరిభ్రమిస్తారనమాట. అంటే ఈ జన్మ మరణ చక్రం అనేది ఇలాంటి హత్యలు, జంతు హింస, యుద్ధము ఇలాంటివన్నీ ప్రోత్సహించదు. కానీ మానవ సంఘంలో ఎప్పుడైతే శాంతి భద్రతలు కావాలి అంటే ఈ హింస, యుద్ధం అనేటివి తప్పవు అనమాట ఆ శాంతి కోసం. అందుకని భగవంతుడి వాంఛ ఏమిటి ఇక్కడ? ధర్మాన్ని స్థాపించేదానికి మహాభారత కురుక్షేత్ర యుద్ధము జరగాలి. అది యుద్ధం ధర్మం కొరకే యుద్ధం చేయాలన్నమాట. అది ధర్మాన్ని త్యజించడం కూడా పాపం అవుతుంది. ఇక్కడ తన స్వధర్మాన్ని విడ్డం కూడా ఒక రకమైన పాపానికే ఈయన అర్జునుడు చింతించకూడదు, తన వాళ్ళని చంపుతున్నాడని చెప్పేసి ఈ విద్యుక్తధరమైన యుద్ధాన్ని విడనాటు ద్వారా ఎప్పుడు కూడా అతను తన బంధువుల మరణాన్ని ఆపగలడా? వాళ్ళకి మరణం ఎప్పుడైనా ఉంటుంది కదా. అందుకని అధర్మ మార్గాన్ని ఎంచుకున్నట్లుగా గోచరిస్తుంది అనమాట. నే దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఓ అర్జున, అన్ని దేహాల్లోనూ ఉండే ఆత్మకు చావు అనేది లేదు. అందువల్ల ఈ ప్రాణుల గురించి నీవు అనవసరము దుఃఖించనవసరము లేదు. ఎందుకంటే సృష్టించబడిన జీవులంతా కూడా ఆదిలో కనపడక మధ్యలో కనపడి నశించిన పిమ్మట మళ్ళీ కనపడకుండా ఉంటారు. అంటే ఏమి? ఆత్మలు అనమాట. మధ్యలో కనపడడం అంటే జన్మ తీసుకోవడం ఉంటారు వాళ్ళు. ఈ మనకి అదే దేహాన్ని వస్త్రం అనుకున్నాం కదా, ఆ వస్త్రం మార్చుకు ఎందుకు దుఃఖించాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు అనమాట. ఇప్పుడు ఎందుకు అర్జునుడి దుఃఖానికి కారణము పితామహులైన భీష్ముడు, గురువైన ద్రోణుడు ఆ యుద్ధాల్లో మరణిస్తారనే భీతి ఉంది అతనికి. ఆ భీతితో ఆ యుద్ధాన్ని త్యజింపకూడదు. ఎందుకంటే ఈ శ్రీకృష్ణుని ప్రామాణికత ఇక్కడ ఆయన బోధ ప్రకారము ఆత్మ దేహానికి అన్యంగా ఉంది, అది తెలుసుకోవాలన్నమాట. ఇంకా చెప్తున్నారు భగవంతుడు. ఏం చెప్తారంటే క్షత్రియుల గురించి చెప్తారన్నమాట. క్షత్రియ ధర్మం. క్షత్ అంటే ఏమి? క్షత్ అంటే హాని, త్రాయతే అంటే దాన్ని రక్షించేవాళ్ళు. అంటే హాని నుంచి రక్షించే వాళ్ళే క్షత్రియులు. ఎవరు? ఆ రాజులంతా కూడా పూర్వము క్షత్రియులుగా ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రజల్ని ఎలాంటి ఆపద రాకుండా కాపాడేవాళ్ళు అనమాట. అలాగే వాళ్ళు ఏదన్నా వేటకు వెళ్ళి ఏ సింహాన్న పులిన వేటాడే గుణము కలిగి ఉంటారనమాట. ఈ రాజనీతిలో ఒక తంత్రం అది.
అంతేగాని అహింస అనేది ఒక తంత్రమే కానీ సిద్ధాంతం కాదనమాట. ఎందుకు అలాగే యజ్ఞాలను కూడా పశువుల్ని బలిస్తారు. కానీ పూర్వం ఎలా ఉండేటువంటి వేదాల్లో యజ్ఞాలు చెప్పబడినప్పటికీ అవి ఆచరించేటికి ఆ యజ్ఞాలను ఉచ్చరించే బ్రాహ్మణులు మంత్రాల ద్వారా ఆ ఏ జంతువు అయితే చంపబడుతుందో అది ఉత్తమ లోకాలు చెందుతుంది, లేదా దానికి శీఘ్రమే మానవ జన్మ వస్తుంది అనమాట. ఇప్పుడు అలాంటి యజ్ఞయాగాదులు లేవు, నిషేధింపబడ్డాయి. ఎందుకంటే అటువంటి బ్రాహ్మణులు కానీ మంత్రాలు చదివే వాళ్ళు కానీ ఋత్వికులు కానీ నేడెవరూ లేరన్నమాట. అందుకు యజ్ఞమాచరించే బ్రాహ్మణుడు ఎలాగైతే స్వర్గాలకు వెళ్తాడో, యుద్ధములందు మరణించే క్షత్రియుడు కూడా ఆ ఉన్నత లోకాల్ని పొందుతాడనమాట. అందుకు ధర్మ యుద్ధంలో మరణిస్తే స్వర్గం పొందుతారు, శత్రువులు జయిస్తే రాజ్యభోగాలు అనుభవిస్తారు. ఇది ఈ ఈ స్వధర్మము అనేది నిర్వర్తించాలి. ఇది క్షత్రియ ధర్మం అన్నమాట. ఈ స్వర్గద్వారాల్ని తెరిచేటువంటి యుద్ధావకాశము ముందు వీళ్ళకి క్షత్రియులకు మాత్రమే ఉంటుంది. అందుకని వాళ్ళు అదృష్టవంతులు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంకా భగవంతుడు ఏం చెప్తాడంటే నీకు అపకీర్తి వస్తుంది, దీన్ని తిరస్కరిస్తే అపకీర్తి ఎటువంటిది, క్షత్రియులకి అపకీర్తి కంటే కూడా మరణం కంటే కూడా దారుణమైనది. నీ పేరు ప్రతిష్టలు చాలా గొప్పవి, నిన్ను చులకన చేస్తారు అంతా మిగతా వాళ్ళు అనేసి, నిన్ను ఇంతకంటే దుఃఖకరమైనది ఏమీ లేదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. యుద్ధము నీకు గెలుపు లేకున్నా గాని గాక యుద్ధం చేయాల్సింది. ఎందుకంటే ఒకవేళ యుద్ధంలో మరణిస్తే, జయిస్తే రాజ్యం వస్తుంది, నువ్వు జయించకుండా మరణిస్తే పై లోకాల్లో ఉన్నత లోకాలకి వెళ్తావు అనమాట. ఇప్పుడు భగవంతుడు తదుపరి ఏం చెప్పబోతున్నారంటే, ఇంతవరకు ఆత్మ గురించి, దేహం గురించిన ఆత్మజ్ఞానం అంటే జీవాత్మ, పరమాత్మ, భౌతిక ఆధ్యాత్మిక ప్రకృతుల జ్ఞానం చెప్పబోయే ముందర ఇక్కడ భగవంతుడు బుద్ధి యోగం చెప్పబోతున్నారు. అంటే కర్మయోగం అనమాట. ఏ రకంగా కర్మల ద్వారా ఆ జ్ఞానాన్ని తెలుసుకోబోతున్నారు, మనం చేసే కర్మల ద్వారా. ఇప్పుడే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఏషాతే విహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో జయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఇప్పటి వరకు ఈ జ్ఞానము నేను సాంఖ్యయోగం అంటే ఆత్మతత్వం ద్వారా నీకు వివరించాను. ఇప్పుడు ఫలాపేక్ష లేని కర్మ రూపంలో బుద్ధి యోగాన్ని నేను విశదీకరిస్తాను, వినుము. ఓ పార్థ, ఇలాంటి అవగాహనలో పనిచేసినప్పుడు నీవు కర్మబంధముల నుండి విముక్తి పొందేదవు. ఇంతవరకు సాంఖ్యయోగము మనకి నిఘంటు అంటే డిక్షనరీ. మనకి ఎలాగైతే మన ఎవరి భాషలకు వాళ్ళకి ఇంగ్లీష్లో డిక్షనరీలు ఉంటాయో, వేదంలో నిఘంటు ఉందన్నమాట. నిరుక్తి నిఘంటు అది ఏం విశ్లేషిస్తుందంటే, సాంఖ్యం అనగా సంపూర్ణంగా విశ్లేషించుట. అంటే ఏం విశ్లేషిస్తోంది సాంఖ్యం అంటే, ఈ ఇన్ని రకాలుగా ఇప్పుడు భగవంతుడు ఆత్మ గురించి చెప్పాడు అనమాట. వివిధ కోణాల్లో ఇన్ని శ్లోకాల్లోనే ఆత్మ గురించి డీటెయిల్ గా చెప్పుకుంటూ వచ్చాడు భగవంతుడు. ఈ ఆత్మ దేహాలకు సంబంధించిన ఈ వివరణాత్మక జ్ఞానమే ఈ నిరుక్తి నిఘంటువును అనుసరించి సాంఖ్య జ్ఞానము. నేను సాంఖ్య జ్ఞానాన్ని ఇంతవరకు నీకు బోధించాను, ఆత్మతత్వాన్ని. ఇప్పుడు ఫలాపేక్ష లేని కర్మ రూపంలో మనము ప్రతి ఒక్కళ్ళు మనుజుడైనాక కొంచెం తప్పకుండా ఏదో ఒక కర్మలు చేసే తీరాలి. ఆ కర్మలు ఎలా ఉంటాయి, ఎలాంటి ఫలాపేక్ష లేకుండా ఉండే కర్మల బుద్ధి యోగాన్ని నేను విశదీకరిస్తాను. ఇప్పుడు నువ్వు కర్మబంధముల నుండి, అంటే తనకి నాకు యుద్ధం చేయను అనేది కూడా ఒక కోరికే, ప్రతి ఫలాపేక్ష లేని కోరికలు కావాలి కాబట్టి అలాంటి కర్మబంధాల నుంచి నీవు విముక్తి పొందే విధంగా ఇది చెప్తాను అని చెప్తారు అనమాట. ఈ సాంఖ్య జ్ఞానము అంటే దేశాభితేహి పిత సాంఖ్యే బుద్ధిర్యోగి త్విమాం శృణు, వినమంటున్నారు అనమాట. ఇప్పుడు కర్మబంధాల నుంచి విడిపడతావు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే భగవంతుడు ఇక్కడ ఏం చెప్పబోతున్నారంటే, ఇంకా సాంఖ్య యోగం అనేది ఇంకా రకరకాలుగా ఉంది. పూర్వము కపిల మహాముని తన తల్లి అయిన దేవహూతికి వివరించాడనమాట. తదుపరి ఒక నాస్తిక కపిలుడు చెప్పాడు, దేనికి దానికి ఎలాంటి సంబంధం లేదనమాట. అది బుద్ధియోగం చెప్పబోతున్నారంటే, బుద్ధియోగం అంటే ఏమి, భగవంతుని యొక్క సేవ, భగవంతునికి మనం అందించే భక్తియుక్త సేవ అనమాట. దాన్నే బుద్ధియోగము అంటారు.
నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ కర్మయోగం ప్రారంభించి పూర్తి చేయలేకపోయినా వృధాగా పోదు, దోషం లేదు. ఈ మార్గమును కొద్దిగా ఆచరించిన దారుణమైన భయం నుండి మనిషిని కాపాడుతుంది. ఏది చెప్తున్నారు? కర్మయోగము. మన కర్మల్ని ఆచరించే యోగము ప్రారంభిస్తే ఎలాంటి స్వల్పమప్యస్య ధర్మస్య, చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది. కొద్దిగా ఆచరించిన నువ్వు ఏమాత్రమైనా దారుణమైన భయాల నుంచి నిన్ను కాపాడుతుంది. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ గా గజేంద్ర మోక్షం చూపిస్తున్నారు. గజేంద్రుడు దాదాపు ఈ మొసలి బారి నుంచి మకరాన్ని నుంచి 1000 సంవత్సరాలు పోరాడతారు. నిస్సహాయ స్థితిలో భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు. ఎవరిని చేయజనించు, జగమెవ్వని లోపల నుండు, ఎవరు ఈ జగానికంతా విశ్వనాయకుడో ఆ నాయకుడు నన్ను రక్షించు అని చెప్పేసి అక్కడ ఏం చేస్తాడు? భగవంతుడు వస్తానే అక్కడ ఉన్న ఒక కమలాన్ని తొండంతో అలా పట్టి అలా చూపిస్తాడు. అంతే. భగవంతుడు గరుడారూఢుడై వచ్చి తక్షణమే అతన్ని మొసల్ని సంహరించి ఇతన్ని ఉద్ధరించడం జరుగుతుందన్నమాట. అంటే ఎంత స్వల్పమైంది. ఇక్కడ మనకి ఇంకా ఉదాహరణలు వస్తాయి. మనము కృష్ణ భక్తి భావంలో మనం ఏదైతే భక్తియుత సేవ చేసాం మొదలు పెట్టామనుకోండి, ఈ జన్మలో 1% అయింది అనుకోండి, అయిపోయింది జన్మ. వచ్చే జన్మలో నీకు అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. అంటే నీకు ఆ 1% అలాగే ఉంటుంది. నువ్వు మళ్ళీ ఆచరించే పుణ్యఫలము 2 నుంచి మొదలవుతుంది అనమాట. అది కొద్దిగా నిర్వర్తించిన అంత్యంలో అంత ఫలితం వస్తుంది. అజామిలుడని ఒక కథ ఉంది. అజామిలుడు ఒక సద్బ్రాహ్మణుడు, వేదాలన్నీ చదివినవాడు, వేద విధులన్నీ నిర్వర్తించేవాడు. కానీ దురదృష్టవశాత్తు ఒక వేశ్య వలలో పడి అన్ని వదిలేస్తాడు. వదిలేసి మద్యపానము, మాంసము ఇవన్నీ నేర్చుకుని ఆ వేశ్య ద్వారా పిల్లలను కూడా కని అలా జీవితాన్ని వ్యర్థం చేసుకుని అంతిమ సమయంలో అతనికి కొద్దిగా పుణ్యఫలం వల్ల ఏమైతుంది, అతనికి యమభటులు కనపడతారన్నమాట. మరణమాసన్నమైనప్పుడు అతని చిన్న కుమారుడి పేరు నారాయణ. నారాయణ నారాయణ అని భయపడి పిలుస్తాడు. కానీ అది ఎంత పుణ్యాన్ని తెస్తుందంటే తక్షణమే విష్ణు దూతలు ప్రత్యక్షమయ్యి తీసుకెళ్తారనమాట. అతనికి మళ్ళీ అవకాశం ఇవ్వబడుతుంది ఇంకొక జీవితం గడిపేకి, ముక్తి మార్గం సంపాదించుకునేకనమాట. అంటే స్వల్పమప్యస్య ధర్మస్య. అజామిలుడు గుర్తుపెట్టుకోండి, అజామిలుడు అలాగా ముక్తి పొందిన వాడిలో అనమాట. సరే, నువ్వు ఎంతగా కృష్ణ భక్తి భావంలో ఇలాగా నువ్వు కర్మలు ఆచరిస్తూ ఉన్నావు అనుకోండి, అది దేహ త్యాగానంతరం కూడా ఆ కర్మలు ఎక్కడికి తీసుకెళ్తాయంటే తరువాతి జన్మలో ఉత్తమ సంస్కృతి కలిగిన బ్రాహ్మణుల ఇంట్లో కానీ ధనవంతుల ఇంట్లో కానీ జన్మించి నీకు మళ్ళీ అవకాశం పొందుతావు అనమాట. ఈ భక్తి భావాన్ని కొనసాగించేకి అది భగవంతుడు ఇక్కడ త్రాయతే మహతో భయాత్. త్రాయతే నిన్ను రక్షించును. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, క్షత్రియుడు అంటే క్షత్ అంటే హాని, త్రాయతే అంటే రక్షించడం. ఇక్కడ కూడా త్రాయతే మహతో భయాత్, అన్ని భయాల నుంచి స్వల్పమప్యస్య ధర్మస్య, అది నిన్ను కాపాడుతుంది. ఈ ప్రయత్నం నందు నేహాభిక్రమనాశోస్తి. ఈ యోగంలో, యోగం అని చెప్తున్నాను భగవంతుడు కృష్ణ భక్తి భావన, ప్రయత్నం నందు నాశనము లేదు. నా అస్తి నాశము లేదు, హాని ఉండదు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని దారుణమైన భయం నుండి మనిషిని కాపాడుతుంది. మన భయం ఏమి? మృత్యు భయం. అంటే మృత్యు నుంచి తప్పించుకోవడం కాదు, మృత్యు వలన భయపడకుండా ఉంటారు. అది ఏ సమయంలో వచ్చినా దానికి భయపడ్డారన్నమాట మనిషి. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఓ కురువంశస్థుడా, భక్తి మార్గంలో నిశ్చయాత్మకమైన వారి బుద్ధి స్థిరంగా ఉంటుంది. వారి లక్ష్యం ఒకటే. స్థిర సంకల్పం లేని వాళ్ళ ఆలోచనలు పరిపరి విధాల పరుగులెడతాయి. స్థిరంగా ఉండాలి మన బుద్ధి అనేది భక్తి మార్గంలో. అంటే స్థిర ప్రయోజనం లేని వారి బుద్ధి రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే ఏమి వ్యవసాయాత్మిక బుద్ధి అంటే కృష్ణ భక్తిలో మనము మనుజుడు జీవితంలో అత్యున్నత పూర్ణత్వ స్థాయికి చేరుతాము అనే దృఢ నిశ్చయమే వ్యవసాయాత్మిక బుద్ధి అనమాట. నేను ఖచ్చితంగా నా లక్ష్యాన్ని నేను చేరగలను
అని మన లక్ష్యం ఏమి? భగవంతుణ్ణి మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ భగవంతుని చేరుకోగలగక పెట్టుకోవాలన్నమాట. అది అంటే మనకు వృక్షము ఉంటుంది, ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్ల కొమ్మల మీద ఆకుల మీద నీళ్లు చల్లితే ఏమొస్తుంది? చెట్టు వేరికి నీళ్లు పోయాలన్నమాట. అంటే ఆయన భక్తిలో మనం చేసే కర్మలు అనేటివి మనము మన కుటుంబానికో, సంఘానికో, దేశానికో, మానవాళికో ఎంతకి సేవ చేసినా కూడా భగవంతుని సేవ ద్వారా ఆయనకి చేరుతాయన్నమాట. ఆయనకి సేవ చేస్తే అందరికీ చేసినట్లే మన కర్మల ద్వారా అన్నమాట. ఎందుకంటే భగవంతుడు సంతృప్తి చెందితే అందరూ సంతృప్తి చెందినట్లే. ఇది ఇక్కడ మళ్ళీ ఎగ్జాంపుల్ గా మనకి ఎవరు చూపిస్తున్నారు? అర్జునుడు చిన్నప్పుడు ద్రోణాచార్యుడు నేర్పిస్తారు కదా విలు విద్య, లక్ష్యము, దృఢ నిశ్చయం. ఒక చెట్టుపై ఒక పక్షి బొమ్మను పెట్టి నీకేం కనపడుతుందంటే అందరూ మిగతా దుర్యోధనాదులు, ధర్మరాజులు వీళ్ళంతా నాకు కొమ్మ కనపడుతుంది, పక్షి కనపడుతుంది, పక్కన ఆకులు కనపడుతున్నాయి అని చెప్తారు. కానీ ఒక్క అర్జునుడు మాత్రము కేవలము ఆ పక్షి కన్ను కనపడుతుంది అని చెప్తాడు. అంటే వాళ్ళ స్థిర సంకల్పం ఉండాలన్నమాట. నిశ్చయాత్మక బుద్ధి స్థిరంగా ఉంది అనేసి స్థిర ప్రయోజనం, ఒకే లక్ష్యము కలిగి ఉండాలి. ఇంకా ఏం చెప్తున్నా అంటే భగవంతుడు వేదాల గురించి కూడా చెప్తారనమాట. వేదాలు ఏం చెప్తాయంటే మొట్టమొదట త్రిగుణాత్మకమైనటివి మనకి వేదాలు త్రిగుణాలకు సంబంధించిన విషయాల గురించి చర్చిస్తాయన్నమాట. అంటే మొట్టమొదట మనకి ఈ లాభాలు అంటే స్వర్గలోకము అవి ఇవి వస్తాయి అనేసి భౌతిక లాభాలు స్వర్గలో కంటే కూడా ఉన్నత లోకాల్లో కూడా ఎన్నో స్వర్గ సుఖాలు అనుభవించవచ్చు అని చెప్పేసి ఇంద్రియ భోగానుభవం బోధిస్తాయి. ఆ ఇంద్రియ భోగానుభవం నుండి మెల్లిమెల్లిగా ఆధ్యాత్మిక స్థాయికి తీసుకొని పోయే వేదాలే సకామ కర్మలు. అంటే మనం చేసే ఆ యజ్ఞానికి ఫలితం ఆశించి చేస్తాం అన్నమాట. అది ఆ వేదాంత తత్వం యొక్క ఇంకా దివ్య స్థాయి ఎక్కడికి ఉంది అంటే మనకి భగవంతుడు చూపించినట్లుగా ఈ పంచమ వేదమైన భారతంలో ఏముంది? భగవద్గీత ఉందన్నమాట. ఈ ఆధ్యాత్మిక జీవనానికి ఆరంభము ఉపనిషత్తులు, భగవద్గీత. గీతోపనిషత్తు అన్నాం కదా. ఆ రకంగా నేటి యుగానికి, కలియుగానికి ఏం చెప్పారంటే చైతన్య మహాప్రభు మనకి ఈ పవిత్ర హరినామ సంకీర్తనమే వేదముల ఉత్తమ ప్రయోజనాన్ని సిద్ధిస్తుంది. అవన్నీ మనం ఆచరించలేము, యజ్ఞయాగాదులు అవి చేయలేము. కేవలము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ సంకీర్తనం ద్వారా ఈ వేదాల్లో ఉండే చేయడం ద్వారా వేదాంత తత్వపు ఆ ప్రయోజనము సిద్ధిస్తుంది అన్నమాట. అందుకు ఈ వేదాంతం అనేది వేద జ్ఞానపు చివరి అంశం. వేదాంత తత్వమును రచించిన వాడు, వేదాలు ఎవరి చేత చెప్పబడ్డాయి? శ్రీకృష్ణ భగవాన్తోనే చెప్పబడ్డాయి. ఆ వేదాల్లో తెలిసిన వాళ్ళు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడే. దాంట్లో ఏం తెలుసుకోవాలి? శ్రీకృష్ణ భగవానుడి గురించి. అందుకని ఆయన నామ సంకీర్తనలో దివ్యానందము ఉండే మహాత్ముడు అత్యున్నతమైన వేదాంతి. ఇదియే వేద జ్ఞానం యొక్క చరమ ప్రయోజనము. ఇంకా ఏం చెప్తారంటే మనకి ఆ విద్యుక్త ధర్మాలు నిర్వర్తించడం ఎందే అధికారం ఉంటుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోస్వకర్మని. మనకి ఆ కర్మలను నువ్వు చెయ్యి, నీ విద్యుక్త ధర్మాలు, నీకు అధికారం ఉంది, కానీ దాన్ని ఫలితాన్ని ఆశించొద్దు. నీ కర్మ ఫలాలకి నీవే కారణమని ఎప్పుడు కూడా భావించొద్దు. ఎందుకంటే విద్యుక్త ధర్మాన్ని వీడుట ఎందు ఆసక్తుడు కాకూడదు, వీడకూడదు. మనం ఎప్పుడు కర్మలు 3 రకాలు ఉంటాయి. సకామ కర్మ, మన ఫలితాన్ని వచ్చేటివి. అకర్మ అస్సలు ఏ పని చేయకుండా. వికర్మ అంటే దుష్కర్మలు అన్నమాట అవి. అలా మళ్ళీ మన కర్మయోగంలో అవన్నీ వివరంగా వస్తాయన్నమాట. ఇంకా భగవంతుడు ఏం చెప్పబడతారంటే విద్యుక్త ధర్మాల గురించి చెప్తా వస్తారనమాట. ఈ శుభాశుభ ఫలితాలన్నీ కూడా నీవు భక్తి యోగంలో నిలబడడం వల్లే అన్ని కూడా. పూర్వ ఋషులు కూడా అలాగే ఎన్నో విడుదల చెందారనమాట. ఎప్పుడైతే ఈ బుద్ధి మోహారణ్యాన్ని దాటుతుందో అప్పుడు నీకు వైరాగ్యం అనేది సిద్ధిస్తుంది. ఎందుకంటే అన్నిటికంటే కూడా ముఖ్యమైనది భక్తి యోగం. ఆ భక్తి యోగంలో ఉన్నప్పుడు
ఈ మొట్టమొదట ఏం చేస్తాము, వేద నియమాలు పాటిస్తూ తెల్లారుజాము లేస్తాం, భగవంతుని పూజిస్తాం, సంధ్య వార్చడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. క్రమంగా భగవంతుని భావనలో ఉన్నప్పుడు మెల్లిమెల్లిగా అన్నిటి నుంచి విడిపడ్డం అవుతుంది అనమాట. శుద్ధ భక్తిలోకి వచ్చినప్పుడు అక్కడ అడుగుతాడు అనమాట. స్థితప్రజ్ఞుడని ఇక్కడ వస్తుంది కదా. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అవయవాలను చిప్పలోకి ఎలా ముడుచుకుంటుందో అలాగే సర్వ విధాల విషయ సుఖాల నుండి ఇంద్రియాలను మళ్లించిన వాడు స్థితప్రజ్ఞుడవుతాడు. మొట్టమొదట మనం ఏం చూసాం, ఆత్మజ్ఞానం చూసాం, తర్వాత బుద్ధి యోగం చూసాం, తర్వాత అర్జునుడు అడుగుతాడు ఈ ఇలాగా ఉండాలి అంటే ఆ మనిషికి సమాధి మగ్నమైన మనిషిగా ఉండాలంటే చైతన్యము ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అని అడుగుతాడనమాట. అడిగిన దానికి భగవంతుడు చెప్తాడనమాట, అన్ని మానసిక కల్పితములైన సర్వ కోరికలను వదిలేయాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మలోనే సంతృప్తి చెందుతావో, అలాగే త్రివిధ తాపాలందు కూడా నువ్వు సుఖ దుఃఖాలకు పొంగనివాడు, రాగభయ ద్వేషాలకి లోబడివాడు, అస్థిరమైన మనస్సు కలిగినప్పుడు నీకు ఏదైతే భౌతిక జగంలో నీకు ఒకసారి మంచి వస్తుంది, ఒకసారి చెడు వస్తుంది, వాటన్నీ ద్వేషించడం చేయకూడదు, పొంగిపోకూడదు అనమాట. ఇలాంటి స్థితిలోనే నువ్వు స్థితప్రజ్ఞుడు అనబడతావు అని చెప్తూ ఎలా ఉంటాడంటే, ఇంద్రియ సుఖాలు ఎలా ఉంటాయి, ఇంద్రియ భోగాలు అనేటివి మనకి భగవంతుడు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇచ్చారు. సెన్సెస్, మన నేత్రాలు కానీ మన ఈ జ్ఞానేంద్రియాలు అంటే మన నేత్రాలు, శ్వాస, ముక్కు, మన జిహ్వ, మన శ్రవణము, మన ఈ చెవులు, ఇవన్నీ కూడా అన్ని ఎప్పుడు ఇంద్రియాల వైపు పరుగులు తీస్తూ ఉంటాయి. వీటికి కళ్ళెం వేయాల్సింది మన మనసుకు కళ్ళెం వేయాలి కదా. ఇవి ఏం కోరుతూ ఉంటాయి, ఇంద్రియ భోగాల వైపు. మనుషుడు మామూలుగా 4 ఖచ్చితంగా మద్యము, మాంసము, మధుపానము, జూదము, వీటికన్నిటికీ ఈ 4 నియమాలు ఖచ్చితంగా ఇస్కాన్లో ఇవి నిషేధింపబడ్డాయి అన్నమాట. ఈ రీతిగా ఆ ఇంద్రియాల వైపు, ఆ ఇంద్రియ భోగాల వైపు, ఇవే కాదు ఎన్నో భోగాలు భౌతిక ప్రకృతిలో ఉన్నాయన్నమాట. ఎట్టి ఎప్పుడైతే నువ్వు భక్తి యోగంలోకి వస్తావో నీకు వాటిని అదుపు చేసుకునేకి వస్తాయి. ఆ ఇంద్రియాలను ఎలా మళ్లించుకోవాలనే దానికి తాబేలు ఉదాహరణ చెప్తున్నారు. తాబేలుకు ఒక శత్రువు వస్తున్నాడు అనగానే తన కాళ్ళు చేతుల్ని చెప్పలోకి ముడుచుకుంటుంది. అంత గట్టిగా ఉండాలన్నమాట మనసు అనేది. ఇంకా ఇంద్రియాలు దీన్ని ఎలా కంట్రోల్ చేయాలంటే మన మనస్సుని, ఇంద్రియాలు బుసలు కొట్టే పాములు లాంటివి అనమాట. అవి ఎప్పుడెప్పుడు కోరికల వైపు పరిగెడుతూ ఉంటుంది మనసు అనేది. వాటిని ఒక పాములు ఆడించే వాళ్ళలాగా మనము ఉండాలన్నమాట. ఆ పాములు ఆడించే వాళ్ళలాగా ఉన్నప్పుడే మన మనసుని కంట్రోల్ చెప్తూ ఉంటాం అనమాట. ఆ రకంగా మన ఇంద్రియాలని భగవంతుడి సేవకే ఉపయోగించాలి అనేది మనకి నెక్స్ట్ వస్తుంది. ఇంద్రియాలని ఇంకా ఏం చేస్తారు, వాటిని నిగ్రహించినా కూడా ఇప్పుడు ఒక బాగా రుచిగల ఆహారం వైపు మన వాళ్ళు బాగా దానికి అలవాటు పడిపోయినారు అనుకోండి, దాన్ని మేము వదిలేసామనుకున్నా కానీ ఎక్కడో కాఫీ వాసన లేకుంటే రుచికరమైన పదార్థం వాసన వచ్చిందనుకోండి, దాన్ని అంతరాత్మలోనే దాన్ని కష్టంగా నిగ్రహించుకుంటారనమాట. అది చెప్తూ ఉంటారు. ఎలాగా, ఇప్పుడు ఒక రోగికి జబ్బు చేసినప్పుడు డాక్టర్ పథ్యం చెప్తాడు. పథ్యం చెప్తే వింటాడా? వాటి మీదే మనసు పోతూ ఉంటుంది. ఏదైతే నిషేధించారో వాటి మీదే మనసు పోతుంది. దానికి ధ్యానం అనేది చేయాలన్నమాట. అష్టాంగ విధానము ఇవన్నీ ఉన్నాయి మనకి 6వ అధ్యాయంలో వస్తుంది అష్టాంగ యోగం అనేది అన్నమాట. ఇక్కడ కోపతాపాలకి స్థితప్రజ్ఞుడు ఎలా లోను కాకూడదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే. ఎప్పుడు ఇంద్రియ విషయాల గురించే ఆలోచించే వాడికి వాటి మీద ఆసక్తి బాగా పెరుగుతుంది. ఆసక్తి వల్ల కోరికలు పుడతాయి, కోరికలు కోపాన్ని కలగజేస్తాయి. అవి తీరకపోతే, ఇప్పుడు చిన్నపిల్లవాడికి ఒక చూపిస్తాడు ఎగ్జిబిషన్ లో ఒక బొమ్మ కావాలని, వాళ్ళ తండ్రి ఇప్పుడు వద్దు నాన్న అన్నాడు అనుకోండి, వాడు కొంచెం కింద పడిపోయి దొర్లి ఏడుస్తారు. అలాగా మన పెద్దవాళ్ళు కూడా ఇంద్రియ విషయాల గురించి ఆలోచించేది వాటి మీద ఆసక్తి పెరుగుతుందన్నమాట. ఒకటి తినాలనో, ఒక కోరిక, ఒక మైదన సంభోగం ఏదన్నా, ఆసక్తి వల్ల కోరికలు పుడతాయి. ఆ కోరిక తీరకపోతే కోపం వస్తుంది.
క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఈ కోపం మూలంగా అవివేకం కలుగుతుంది. అవివేకం వల్ల మతి మరుపు సంభవించి బుద్ధి నశించడం, బుద్ధి నశించడం వల్ల తానే నశించడం జరుగుతుంది. ఇన్ని నష్టాలు అనమాట. అంటే ఇంద్రియాలు ఎంత పవర్ఫుల్ అని అవి కంట్రోల్ లేకపోతే అనే దానికి 2 శ్లోకాలు చెప్తున్నారు అనమాట. మనకి భగవంతుని సేవలో ఉన్నప్పుడు వీటి కంట్రోల్ వస్తుంది. లేకుంటే కోపం వచ్చిందని చెప్పి ఆ కోపం వల్ల ఒక్కసారి విచక్షణ జ్ఞానం కోల్పోయి అవివేకం వచ్చేసి బుద్ధే పనిచేయదు. బుద్ధి వలన నువ్వేం నశించిపోతావు అంటే ఆ కోరికలు తీరకపోతే ఇంతగా లోనైపోతాడు. అంబరీష చక్రవర్తి అని ఉన్నారు. ఆయన తన అన్ని ఇంద్రియాలని భగవంతుడి సేవలో ఎలా ఉపయోగిస్తారంటే మనసు ఎప్పుడు భగవంతుని పాదపద్మాల వైపున పెడతారు. తన వాక్కుని కృష్ణధామానికి వర్ణించేదానికి, తన చేతుల్ని కృష్ణ మందిరాన్ని శుభ్రపరిచేదానికి, తన కర్మలు భగవంతుని లీలలో శ్రవణం చేసేదానికి, తన కన్నులు ఎప్పుడు భగవంతుని సుందర రూపం చూసేదానికి, తన దేహాన్ని భక్తుల దేహాలని స్పృశించుటేందుకు, తన నాసికని భగవంతుడి పాద పద్మాల చెంత అర్పించబడిన పుష్పాల సుగంధాన్ని తులసిని ఆహ్వానించేకి, జిహ్వని భగవంతుడికి సమర్పించిన ప్రసాదాన్ని స్వీకరించేదానికి, తన పాదాలని శ్రీహరి మందిరాలకు వెళ్ళేదానికి అన్నమాట. ఈ తన శిరాన్ని భగవంతుని పాద పద్మాలకి నమస్కరించేదానికి అనమాట. ఈ కోరికలన్నీ కూడా భగవంతుని కోరికలను పూర్ణం గావించడానికి అంబరీష చక్రవర్తి ఉపయోగించినందుకే మీకు తెలిసే ఉంటుంది, ఆ కథ కూడా వస్తుంది. దుర్వాస మహామునిని ఎదుర్కొన్నాడు. దుర్వాస మహాముని కూడా కేవలం భక్తితోనే గెలవగలిగాడు అనమాట అంబరీష చక్రవర్తి అని చెప్పి చెప్తారంటే, కోరికలు నిగ్రహించుకుని భగవత్ సేవలో వినియోగిస్తే ఇంద్రియాలని ఎలాంటి ఫలితం పొందొచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా మన జిహ్వ అనేది ఎటువంటిదంటే ఎప్పుడు కోరుతూ ఉంటుంది, కానీ భగవత్ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల మన జిహ్వని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇంద్రియాలు ఎలా పరుగు తీస్తాయనేది ఈ శ్లోకంలో చెప్పచ్చు అనమాట. ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. నిరంతరం నిండుతూ ఉన్నప్పటికీ చెలించకుండా నిలిచిన సముద్రంలోకి నదీ జలాలు ఎలా ప్రవేశిస్తాయో అలాగే ఎవడిలో కామాలన్నీ లీనమై ఆగిపోతాయో అణిగిపోతాయో వాడు శాంతిని పొందుతాడు. భౌతిక సుఖాలకు బానిసైన వాడికి మోక్షము లేదు. ఇక్కడ ఇది చెప్తున్నారా, సముద్రమాప ప్రవిశంతి అన్వత్. విస్తారమైన సముద్రం ఎలా జలంతో నిండి ఉంటుంది, ఎన్నో నదుల్లో నీళ్ళన్నీ వచ్చి పడుతుంటాయి. వర్షాకాలంలో కానీ ఏ కాలం కానీ చలిస్తుందా? చర్మం ఏమాత్రము చెల్లించదు. ఒక నది కూడా పూర్ణంగా నిండింది అనుకోండి, అలా అన్నమాట. అంటే కృష్ణ భక్తి భావంలో అలా నిలిచి ఉన్నప్పుడు వ్యక్తిలో ఇది సత్యం అన్నమాట. ఈ దేహం మనకి మంచుడు దేహం ఇచ్చాడు భగవంతుడు. దేహం ఉన్నంత వరకు మన కోరికలు కలుగుతూనే ఉంటాయి అన్నమాట. భక్తుడికి మాత్రము తను పూర్ణుడైనప్పుడు, ఎప్పుడైతే భక్తుల పూర్ణుడు ఉంటాడో ఆ కోరికల చేత కల్తనందడు. అట్లాంటివన్నీ జయించిన వాడే కదా స్థితప్రజ్ఞుడు అని చెప్పేస్తారు. అది ఏది కూడా వాంఛింపడు. అలాగే సముద్రంలో ఎన్నో నదుల్లో నీళ్ళు వస్తే అది ఎలాగైతే చలించదో, ఎన్ని కోరికలు ప్రవేశించినా తన కర్మలు తను చేసే విద్యుక్త ధర్మాల యందు స్థిరుడై ఉంటాడనమాట. ఇంద్రియ భోగ కోరికలు ఎట్టి కలత చెందడనమాట. ఇది కృష్ణ భక్తి భావన ఇతనికి ఉన్న స్థిత ప్రజ్ఞత లక్షణం అన్నమాట. ఎలా ఉంటారు? కలియుగ ధర్మ చాంటింగ్ ది హోలీ నేమ్ ఒకటి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ దైవం నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా శామంత కాలేపి బ్రహ్మ నిర్వాణం వచ్చతి. అర్జున, ఇలా బ్రహ్మజ్ఞానం పొందిన వాడి దృష్టి ప్రపంచ విషయాల మీదకు మరలదు. మరణ సమయంలో కూడా వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది ఆ భగవంతుని దివ్యధామాన్ని చేరుకుంటాడు. భగవంతుడు ఇంత ఉపదేశం చేశాడనమాట ఈ చాప్టర్ లో. ఏం చెప్పాడంటే, ఇదే ఆధ్యాత్మికము దివ్యమైన జీవన విధానము. దీన్ని పొందినాక మనుషుడికి మోహం ఉండదు. ఇప్పుడు ఏదైతే అర్జునుడు మోహంలో ఉన్నాడు, మరణ సమయంలో కూడా ఈ విధంగా నువ్వు స్థిరంగా ఉంటే భగవద్ రాజ్యంలోకి నీకు ప్రవేశము ఉంటుందన్నమాట. ఎలాగంటే భగవద్గీత ఏమి ఉపదేశిస్తోంది మనకి,
అంటే నిజమైన జీవితము, భౌతిక జీవితము తర్వాత కూడా ఉంది, అంతం తర్వాత కూడా. కానీ ఈ భౌతిక జన్మంలో మనకి ఏముంది? ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా ఎదిగినాము అప్పుడు వేరే ఆధ్యాత్మిక జన్మం ఉందని తెలుస్తుంది. ఈ జన్మలోనే మనం సాధించాలంటే అదృష్టవశాత్తు తెలుసుకోగలిగితే, కృష్ణ భక్తి రసభావితుడైతే, ఎప్పుడైతే నువ్వు కృష్ణ చైతన్యంలో ప్రవేశించావంటే శీఘ్రమే బ్రాహ్మీ స్థితి పార్త. ఇక్కడ బ్రాహ్మీ స్థితి అంటే బ్రహ్మ నిర్వాణ వృత్సతి. అంటే మనం బ్రహ్మాన్ని, నేనే బ్రహ్మస్థితికి వచ్చాను అని తెలుసుకోగలగడం అంటే భగవంతుని భక్తియుత సేవలో మనం ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రవేశించడం అన్నమాట. భగవద్ధామానికి ఎక్కడెక్కడో ఉంది గోలోక బృందావనం, అక్కడికి వెళ్ళాలని కాదు. ఇక్కడే ఈ జన్మలోనే మనం భగవంతుని పొందాలంటే భగవాను సేవ, దానికి భగవద్ధామానికి ఏ మాత్రం తేడా లేదనమాట. రెండు కూడా ఒకటే 100% పూర్ణ స్థాయిలో ఉండేటివి. కాబట్టి మా భగవాను సేవ యందు నిల్చుట అనేది, మనం ఏదైతే భక్తియుత సేవలో నిలవడం అనేది భగవాన్ని పొందినట్లే. అందుకని శీఘ్రమే ఈ జన్మంలోనే, ఈ భౌతిక జగంలో ఏమున్నాయి? ఇంద్రియ ప్రీతి కర్మలు ఉన్నాయి. ఆధ్యాత్మిక జగంలో అంటే ఎక్కడికే వెళ్ళడం కాదు. ఎప్పుడైతే మనం కృష్ణ భక్తి భావంలో ప్రవేశిస్తే అవి ఏ ఆధ్యాత్మిక జగం అన్నమాట. కృష్ణ పరకర్మలు, ఆయనకి చేసే సేవలు ఉంటాయి. ఈ జన్మంలోనే కృష్ణ భక్తిలో మనం ప్రవేశించడం అనేది బ్రాహ్మీ స్థితి. కనుకనే ఈ కృష్ణ భక్తి రసభావితుడు భగవంతుని రాజ్యంలో ప్రవేశించినట్టు వాడవుతాడు కాబట్టి చెప్తూ ఉన్నారనమాట. అయితే బ్రాహ్మీ స్థితి అంటే ఈ భౌతిక కార్యకలాపాల్లో మనము నిలిచి ఉండే స్థాయిలో ఉండమన్నమాట. అంటే ఈ ద్వితీయ అధ్యాయం అంతా కూడా మనకి గీతాసారము అని చెప్పబడుతుంది. ఇక్కడ భగవంతుడు ఆత్మ జ్ఞానము బాగా బోధించాడు. ఆత్మకి దేహానికి ఎటువంటి సంబంధము, భగవంతునికి మనకు ఉన్న సంబంధం ఏంటి, జీవాత్మ పరమాత్మ ఈ రెండు ఒకే చెట్టు మీద పక్షులు అని చెబుతూ ఆత్మ ఎన్నటికీ నశించదు, దేహాలు మారుస్తూ ఉంటుందని తెలుసుకున్నాం కదా. తర్వాత కర్మయోగం అంటే బుద్ధి యోగం చెప్పారు. ఎటువంటి కర్మ ఆచరించాలి, ఆ కర్మల ద్వారా భగవంతుణ్ణి ఎలా చేరుకోవచ్చు అని చెప్తూ కొద్దిగా మనకు భక్తి యోగం కూడా ఇక్కడ చర్చించబడ్డాయి అన్నమాట. ఇది ఇవాళ మనకి గీతా సరబడపడే సాంఖ్య యోగం యొక్క ఈ 2వ అధ్యాయము ఇలా సమాప్తమవుతోంది. హరే కృష్ణ.